హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ 5,000 అయితే 5,000లో మీరు మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వీడియో మీకోసం అని చెప్పగలుగుతాను, ఎందుకంటే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీరు 5,000 లోపు బడ్జెట్లో మొబైల్ తీసుకుందామండి. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ వచ్చి మనకి ఎగ్జామ్ 5,000 లోపే మనకు అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనకి స్టోరేజ్ కానీ, మనకి బ్యాటరీ బ్యాకప్ కానీ, మనకి ఏదైనా ఫొటోస్ లవర్స్, బేసిక్ లవర్స్ ఉంటే వారి కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మా వారైతే మల్టీ టాస్కర్ ఉన్నారు కూడా, వారి కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మొబైల్ వచ్చి. అయితే ఈ మొబైల్ వచ్చి మనకి టెక్నో నుంచి ఫ్రెండ్స్, ఈ టెక్నో పాప్ 8 ఈ మొబైల్ వచ్చి జనవరి 9th రిలీజ్ అవుతుంది. అయితే ఇందులో మనకి ఫీచర్స్ అనేవి కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి. ఫీచర్స్ ఏందో తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నామో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం వీడియో అనేది. ఫ్రెండ్స్, ఇందులో మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంది, డిస్ప్లే గురించి తెలుసుకుందాం. డిస్ప్లే వచ్చి మనకి 6.6 ఇంచ్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఇది ఓన్లీ ఫుల్ హెచ్డీతో లభిస్తుంది డిస్ప్లే అనేది. మన పీపీఐ వచ్చి మనకి 269 పీపీఐ అంటే 269 పీపీఐ ఉంది ఫ్రెండ్స్ ఇందులో మనకి. అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 90 రీఫ్రెష్తో లభిస్తుంది. ఇందులో మనకి ఫుల్ బెజల్ హెచ్ విచ్ పంచువల్తో లభిస్తుంది ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది. డిస్ప్లే పరంగా చూసినా కూడా మనకు చాలా బెటర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఫుల్ హెచ్డీ వీడియో అనేది ఫుల్ హెచ్డీతో సపోర్టింగ్ అంటే మనకు చాలా బెటర్ అని చెప్పచ్చు. 5,000 లోపు అది కూడా మనకు ఫుల్ హెచ్డీ వీడియో అనేది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే అనేది మనకు చాలా అద్భుతంగా ఉంది ఇందులో మనకి. అయితే ఇందులో మనం ఏదైనా వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు, మొబైల్ వచ్చినాక తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి అదొక్కటి సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది చాలా హిట్ అయిపోతుంది. డిస్ప్లే పరంగా చూసినా నా ఉద్దేశం ప్రకారం డిస్ప్లే పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో చెప్పి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఇందులో మేము ఇంకోటి తెలుసుకోవాల్సింది కెమెరా గురించి. కెమెరాస్ వచ్చి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. అంటే డ్యూయల్ కెమెరా అంటే ఓన్లీ మెయిన్ కెమెరా ఒకటే 12 మెగాపిక్సెల్ ఉంటుంది, దాన్నే డివైడ్ చేసి డ్యూయల్ కెమెరాతో చేశారు. ఇందులో మనకి 4x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవాలి. అలాగే మనకి ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే 4x వరకు డిజిటల్ జూమ్ అవుతుంది, అలాగే మనకు వైడ్ యాంగిల్ లెన్స్తో కూడా లభిస్తుంది. కాబట్టి ఇది మనకి డ్యూయల్ కెమెరా అని పేరు అయితే పెట్టారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ ఒకటే కెమెరా ఉంది ఫ్రెండ్స్ ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ తోటి. కింద పెట్టింది అయితే ఫేక్ కెమెరా అని చెప్పగలుగుతాను. ఇందులో మనకి బ్యాక్ సైడ్ ఫోటో తీసుకుని కూడా చాలా అద్భుతంగా నచ్చాయి ఫొటోస్ అనేవి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ మనం వీడియో ఏదైనా రికార్డ్ చేద్దాం అనుకున్నా కూడా 30 fps ఫుల్ హెచ్డీ వరకు వీడియో రికార్డింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే ఫొటోస్ క్వాలిటీ అనేది కూడా చాలా అద్భుతంగానే వస్తాయి. కాబట్టి కెమెరాస్ కూడా ఒక లైక్ అయితే వేయచ్చు. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో చెప్పి మీరు కూడా ఒక లైక్ అయితే వేయండి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లభిస్తుంది. ఇది ఓన్లీ హెచ్డీలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు 30 fpsలో. ఫ్రంట్ కెమెరా గురించి ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏం లేదు. 8 మెగాపిక్సెల్ అంటే మీ అందరికి తెలిసిందే 8 మెగాపిక్సెల్ ఎలా ఉంటుందో. ఇక బ్యాటరీ పరంగా చూస్తే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఛార్జర్ వచ్చి 33 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. USB to Type-C కేబుల్తో లభిస్తుంది. ఇందులో మనకి 1 టైం ఛార్జింగ్ అయితే బేసిక్గా 1 డే వరకు వచ్చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇందులో మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఇంకో ప్రొసెసర్ వచ్చి మనకి టెక్నో కాబట్టి టెక్నో నుంచి వాళ్ళ తరపున ఒక ప్రొసెసర్ అని ఉన్నది. అది వచ్చి మనకి యూనిసెక్ నుంచి T606 ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ వచ్చి డ్యూయల్ కోర్ మీద రన్ అవుతుంది కాబట్టి నార్మల్ మల్టీ టాస్కింగ్కే పనిచేస్తుంది. గేమర్స్ అయితే ఈ మొబైల్ జోలికి అయితే అస్సలు పోకండి. మల్టీ టాస్కరు ఓన్లీ కాల్ లిఫ్టింగ్, వీటికి వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్, ఇవి యూట్యూబ్ వీడియోస్ ఇవి ఎవరైతే చూస్తారో వీరి కోసం అయితే 5,000 లోపు బడ్జెట్ మంచి మొబైల్ ఎన్నుకున్నారంటే ఈ మొబైల్ చాలా రికమెండ్ చేయగలుగుతాను. ఎందుకంటే 5,000 లోపు కాబట్టి చాలానే బెటర్ ఉంది ఆప్షన్. ఈ మొబైల్ ఒకసారి విజిట్ కానీ చూడండి, నచ్చితే మాత్రం కొనుక్కొని. ఇక మీ ఉద్దేశం, ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ మొబైల్ అయితే చాలా బెటర్గా ఉంది. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ స్పెసిఫికేషన్ అయితే మొత్తం విన్నారు కదా. అయితే దీని ప్రైస్ విషయానికి వస్తే అయితే ప్రైస్ తెలుసుకునే ముందు మరొకటి ఫ్రెండ్స్, ఇందులో మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 13తో లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో లభిస్తుంది. 1 TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో మనకి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంకో థింక్ ఉంది ఫ్రెండ్స్, అది ఏంటంటే వాటర్ అండ్ డస్ట్ వారంటీ కూడా ఉంది. అంటే ఇది ఒకటే చెప్పచ్చు, ఎందుకంటే మన 5,000 రూపాయల లోపల కూడా వాటర్ అండ్ డస్ట్ కూడా ఉంది. కాబట్టి చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మనకి. అలాగే మనకి దీని ప్రైస్ విషయం వస్తే ప్రైస్ వచ్చి మనకి కార్డ్స్ ఆఫర్లు తీసుకుంటే మనకు 5,499 రూపాయలకు లభిస్తుంది. లేదు ఇక మనకి ఫ్లిప్కార్ట్లో సేల్స్కి తీసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా 6,000 లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చి. అయితే ఈ మొబైల్ ఎవరికైతే నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని నేను ఏదైనా కొత్త వీడియో చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మిస్ కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బై టేక్ కేర్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది వీడియో అనేది ఎలా ఎక్స్ప్రెషన్ చెప్పానో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బై టేక్ కేర్.